రైట్ తిరుమలలో మాంగళ్య పూజ పేరుతో భక్తులను మోసగిస్తున్న తమిళనాడుకు చెందిన ఘరానా మోసగాడిని తిరుమల 1 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు మదురైకి చెందిన మురుగన్ నాగరాజు అలియాస్ శంకర్ రావు తమిళనాడు నుంచి వచ్చే భక్తులనే లక్ష్యంగా చేసుకుని బంగారం దోచుకుంటున్నాడు. అయితే తిరువన్నామలైకి చెందిన మహిళని టీటీడీ ఉద్యోగిని పరిచయం చేసుకుని మాంగళ్య పూజ చేస్తే భర్తకు కుటుంబానికి మేలు జరుగుతుందని నమ్మించాడు. అనంతరం మినీ షాపింగ్ కాంప్లెక్స్ కు తీసుకెళ్లి ఆమెకు 2 డజన్ల మట్టి గాజులు ఇచ్చి ఆమె వద్దనున్న 40 గ్రాముల మంగళసూత్రం, లక్ష్మీ డాలర్ ఉన్న సరం, 2 ఫోన్లు తీసుకున్నాడు. తర్వాత ఆమెను పుష్కరిణికి వెళ్లి స్నానం చేసి గుడి ముందు మాంగళ్య పూజకు రమ్మని చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 13 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఏపీ, తమిళనాడులో 30 కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక తిరుమలలో మాంగళ్య పూజ పేరుతో భక్తులను మోసగిస్తున్న తమిళనాడుకు చెందిన ఘరానా మోసగాడిని తిరుమల 1 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఇక తమిళనాడు మదురైకి చెందిన మురుగన్ నాగరాజు అలియాస్ శంకర్ రావు తమిళనాడు నుంచి వచ్చే భక్తులనే లక్ష్యంగా చేసుకుని బంగారం దోచుకుంటున్నాడు. ఇక తిరువన్నామలైకి చెందిన మహిళని టీటీడీ ఉద్యోగిని పరిచయం చేసుకుని మాంగళ్య పూజ చేస్తే భర్తకు కుటుంబానికి మేలు జరుగుతుందని నమ్మించాడు. అయితే రైట్ గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సురేష్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులను టార్గెట్ గా ఒక కేటుగాడు మోసం చేస్తూ వచ్చాడు. ఇంద్రా సినిమాలో బ్రహ్మానందం చేసినట్టుగానే ఇతను భర్తకి పూజ చేస్తే మాంగళ్యానికి మేలు జరుగుతుంది, ఆ రకంగా ఆ నగదు అలాగే బంగారు నగలు తీసి ఇవ్వాలంటూ మహిళను భక్తులను బురుడి కొట్టించేవాడు. తాజాగా ఇతన్ని తిరుమల 1 టౌన్ పోలీసులు వల వేసి పట్టుకున్నారు. పుణ్య పుష్కరంలో మునిగి రండి, ఆలయం ముందు మాంగళ్య పూజ చేస్తాం, మీ భర్తకి మీకు మీ కుటుంబానికి మేలు జరుగుతుందని భక్తులను బురుడి కొట్టించి లక్షలాది రూపాయల డబ్బులు అలాగే కేజీల కొద్ది బంగారు తీసుకుని ఉడాయించే ఘరానా మోసగాన్ని తిరుమల 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనికి 2 పేర్లు ఉన్నాయి. ఒకటి మురుగన్ నాగరాజు, మరొకటి శంకర్ అనే పేరు మీద ఇతను తిరుమల చుట్టూ తిరుగుతూ శ్రీవారి దర్శనం వచ్చే భక్తులను మోసగిస్తున్నాడు. అలాగే గత కొన్నేళ్లుగా టీటీడీ ఉద్యోగినంటూ కూడా శ్రీవారి దర్శనం చేయిస్తానని భక్తుల ద్వారా డబ్బులు వసూలు చేసి ఆ రకంగా ఇతని పైన దాదాపు 30 కేసులు ఉన్నట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాలనే కాకుండా తమిళనాడులో కూడా ఇతని మీద కేసులు ఉన్నట్టుగా గుర్తించారు. వీరిని మార్చి నెలలో ఒక మహిళ తిరుమలకు వచ్చే సమయంలో ఆ నగలను తీసి ఇవ్వాలి, ఆ పూజ చేయాలని పేరుతో మోసగించారు. ఆ మహిళ ఫిర్యాదుతోనే కేసు నమోదు చేశారు. ఆ రకంగా ఇతని కోసం పలు బృందాలు గాలించాయి. ఇతన్ని వల వేసి మరీ పట్టుకున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే తిరుమల శ్రీవారికి వచ్చిన భక్తులను మోసం చేస్తూ అలాగే వారి వద్దున్న బంగారు నగలను కాజేస్తుంటారు. గత కొంతకాలంగా ఈ వ్యవహారం నడుస్తుండటంతో తిరుమల 1 టౌన్ పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. ఆ రకంగా ఇతన్ని అదుపులో తీసుకొని విచారణ చేసి రిమాండ్ తరలించారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.